హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యువర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసి అయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M31s అయితే వాళ్ళైతే అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం అయితే సామ్సంగ్ M31s ఆ బడ్జెట్ పెట్టి అసలు మనం తీసుకోవచ్చు ఆ మొబైల్ వాల్యూ ఫర్ మనీగా కాదా, అండ్ అలాగే ఆ మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. అంటే వాళ్ళైతే కాస్ట్ అయితే హెవీగా అయితే పెట్టారనమాట. సో ఆ కాస్ట్కి మనం ఆ మొబైల్ తీసుకోవచ్చా, మనకి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండ్ వరకు అయితే చూడండి. సో లెట్స్ గెట్ start our video. ఫ్రెండ్స్, ఇదైతే మనకి మేడ్ ఇన్ ఇండియా అని అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. సో ఫస్ట్ మనం చూద్దాం. ఇందులో వీళ్ళైతే మనకి 2 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ఒకటి వచ్చేసి 6+128GB అండ్ సెకండ్ వన్ వచ్చేసి 8+128GB అనమాట. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి 6+128GB వచ్చేసి అయితే 19,500 కాస్ట్ అయితే వీళ్ళు పెట్టారనమాట. అండ్ హయ్యర్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8+128GB వచ్చేసి అయితే 21,500 అయితే వీళ్ళు పెట్టారనమాట. సో మనం ఫస్ట్ వీటి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఫస్ట్ దీని డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమ్లోయిడ్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చేసి మనకి ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి అయితే 20:9 వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కాదు, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. అండ్ మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఆర్ బ్యాక్ సైడ్ వీళ్ళు ఏ గొరిల్లా గ్లాస్ వర్షన్ యూజ్ చేశారు, ఏ ప్రొటెక్షన్ ఇచ్చారు అనేది అయితే వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ డిస్ప్లే కాబట్టి సూపర్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీని పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారనమాట. ఇది 10 nm టెక్నాలజీ అయితే బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి అయితే 2.3 GHz వరకు అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇందులో మనకి యూజ్ చేసిన గ్రాఫిక్స్ వచ్చేసి అయితే మాలి G72 MP3 గ్రాఫిక్స్ అనమాట వీళ్ళు యూజ్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు కాస్ట్ 19,500 20,000 వరకు పెట్టారు కాబట్టి మనకి ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్ అయితే బాగుండేది అనమాట. సో మనకి ఇప్పుడు ఆ 20,000 బడ్జెట్లో చూసుకున్నట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 720G 730G ప్రాసెసర్లు ఉన్న మొబైల్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్ 9 ప్రో ఇవి వచ్చేసి మనకి 14,000 15,000లో అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మనకి అందులో మంచి మంచి ప్రాసెసర్లు అయితే వాళ్ళు యూజ్ చేశారు. బట్ ఇదైతే మనకి ప్రాసెసర్ అనేది చాలా చిన్న ప్రాసెసర్ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ అనేది అయితే హెవీగా పెట్టారనమాట. సో హెవీ గేమింగ్ అయితే ఇదైతే వేస్ట్ అనమాట, పనికిరాదు. హెవీ గేమ్ ఆడుకోవడానికి లైట్ గేమింగ్ అయితే పనికి వస్తుంది అనమాట. నెక్స్ట్ కెమెరాస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకైతే వీళ్ళు క్వాడ్ సెటప్ అయితే ఇచ్చారనమాట. అందులో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి అయితే 64 MP అండ్ అలాగే సెకండ్ కెమెరా వచ్చేసి 12 MP, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ అనమాట. అండ్ అలాగే థర్డ్ కెమెరా వచ్చేసి అయితే మ్యాక్రో షాట్స్, ఇది 5 MP అండ్ లాస్ట్ కెమెరా వచ్చేసి అయితే 5 MP, ఇది డెప్త్ సెన్సార్ అనమాట. సో కెమెరా పరంగా చూసుకుంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకైతే 32 MP అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. సో కెమెరా పరంగా చూసుకుంటే మనకి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీని బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇందులో 6000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 25 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది Type-C పోర్ట్. అండ్ ఈ మొబైల్ వచ్చేసి వీళ్ళైతే August 6కి అయితే సేల్లోకి అయితే తీసుకొస్తామని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం M31s స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే సో ఇప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చా వద్దా అనేది అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం మెయిన్గా చూసుకున్నట్టయితే వీళ్ళైతే కాస్ట్ అయితే చాలా హెవీగా అయితే పెట్టారనమాట. 20,000 వరకు అయితే పెట్టారు. బట్ మనకి వీళ్ళు ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ అనేది చిన్న ప్రాసెసర్ అనమాట. సో మనం ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకైతే ఆ 20,000 బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ అయితే మనకి అవైలబుల్లో చాలా అయితే ఉన్నాయన్నమాట. అవి తీసుకోవచ్చు, మనకి అది బెటర్ అనమాట. సో మనకి ఈ మొబైల్ అయితే వాల్యూ ఫర్ మనీ అయితే కాదు. సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే చాలామంది అయితే వెయిట్ చేశారు ఈ మొబైల్ కోసం. బట్ వీళ్ళైతే మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువగా పెట్టారు. సో ఇదే మొబైల్ని వీళ్ళు 14,000 13,000 15,000 ఆ రేంజ్లో తీసుకొచ్చినట్టయితే సూపర్ అయితే ఉండేది. బట్ వీళ్ళైతే కాస్ట్ అయితే ఎక్కువగా పెట్టారు. అండ్ అలాగే మేడ్ ఇన్ ఇండియా అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఎవరైనా ఈ బడ్జెట్లో ఈ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఆగిపోండి, తీసుకోవద్దు. ఎందుకంటే మనకి ఇదే కాస్ట్ లో ఇంకా మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే ఒకసారి అయితే చూడండి. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ M31s ఫుల్ స్పెసిఫికేషన్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.